మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి. వదనా నా మాట విను. ఏయ్, ఏంటి ఏంట్రా చెప్పు. తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా? ఏయ్, ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు? మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా? ఎవడు తల్లి వాడికి ఉంటుంది. ఉంటే అంటే నీకు మిగతా తల్లులు అంటే పడదు అంతేగా? వాడదు. అంటే మలయాళం తల్లి, తమిళ తల్లి, మరాఠీ తల్లి, పంజాబీ తల్లి, బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా? తెలీదయ్యా. మరి తెలియకుండా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? అసలు భరతమాతకి తల్లులందరూ సవతులా, చెల్లెళ్ళ, కూతుళ్ళ కొట్టుకు చస్తున్నారు కదరా. పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందనం చేసే హక్కు నీకు లేదు. జనగణమన పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావు? ఎందుకు లేదు? ఇది నా దేశం. నేను జనగణమన పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావురా? నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, అదేమో నీ పర్సనల్. చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు. ఉడిపి నుంచి ఒక టీవీలో అమ్ముకోవడానికి వస్తే మాత్రం అది దోపిడి. రాయ్, నీ కారు డ్రైవర్ మరాఠీ, నీ పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్ బెంగాలీ, పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాల పట్ల నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళీ నర్సురా. సాయంత్రం మందులోకి తినడానికి ఎక్కడో తమిళనాడులోని చెట్టినాడు చికెన్ కావాలి. దీనికి మీరేమంటారు సార్?